ఆదానితో జగన్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ సరఫరా ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తామని, దానికి సంబంధించిన విధి విధానాలు పరిశీలిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న అన్నారు. ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ మీడియా ప్రశ్నించింది. ఇక ప్రత్యేకంగా తాను చెప్పేది ఏమీ లేదని ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి ఇప్పటికే ఓ ప్రకటన చేశారు కదా అని లోకేష్ అన్నారు. అంటే జగన్ హయాంలో అదానీతో జరిగిన డీల్స్ రద్దు కానున్నాయని కూటమి ప్రభుత్వంలో కీలక నేత లోకేష్ తేల్చేశారు. దాంట్లో ఆల్రెడీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా. సో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి నేను మళ్ళీ సమాధానం చెప్పాలా? మంత్రి గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కదమ్మా. మొత్తం రాని వివరాలు మారుతాం. దాంట్లో ఆల్రెడీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా. సో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి నేను మళ్ళీ సమాధానం చెప్పాలా? మంత్రి గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కదమ్మా. మొత్తం రాని వివరాలు మారుతాం. సోలార్ విద్యుత్ సరఫరాల కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో అదానీ గ్రూప్ ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ ఒప్పందాలు చేసుకోవడానికి అదానీ పలువురికి 2029 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. లంచం ఇచ్చిన డబ్బును పెట్టుబడుల రూపంలో అమెరికాలోని చాలా మంది నుంచి సేకరించారని SEC ప్రధాన ఆరోపణ. దీంతో ఆయనపై న్యూయార్క్ కోర్టు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆదానీ ఇచ్చిన 2029 కోట్ల రూపాయల లంచంలో కేవలం వైసీపీ అధినేత జగన్కే 1750 కోట్లు ముట్టజెప్పిందని SEC నివేదిక సారాంశం. దీంతో ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆ ఒప్పందాలపై ఫోకస్ చేస్తుంది. వాటిని రద్దు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.